ప్రభునందు చేరువచ్చిన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో వందన శుభాలు. దేవుడు తన మహాకృపను బట్టి ఈ 2025 సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి మరి ఈ యొక్క రాత్రి చివరి ఆల్ నైట్ ప్రేయర్లోకి ప్రభు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం రండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం వచనం 6 నుండి ఉంది. యెహోషువ చేసిన ప్రార్థన చదువుతున్నాను, దయచేసి మీ బైబిల్ తెరిచి చూడాలని కోరుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు యెహోషువ చేసిన ప్రార్థన మనం చూద్దాం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖమును మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొనెను. పొంచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కానానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమీ చేయదు అని ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమును వందనాలు. నీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి ఇదిగో నా ప్రభువా, ఈ 2025 చివరి నెల నా ప్రభువా, మరి ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్లో మీరు మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు ప్రార్థనలోను పాటల్లోనూ మీరు సహాయంగా ఉన్నారు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా అల్పుడైన నన్ను మరుగు చేసి చెరువచ్చిన బిడ్డలకు, లైవ్లో వింటున్న బిడ్డలకు నా తండ్రి ఈ వాక్యం ద్వారా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోషువ ప్రార్థనలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే అసలు యెహోషువ ఇక్కడ ఏ సందర్భంలో ప్రార్థన చేస్తున్నాడు అది కూడా మనం చూసినట్లయితే యెహోషువ ఎంతో బాధభరితమైన ప్రార్థన చేస్తున్నాడు కదా. ఎంతో బాధతో, వేదనతో, రోదనతో ప్రార్థన చేస్తున్నాడంటే అక్కడ జరగకూడనిది జరిగింది. చాలా ప్రమాదం జరిగింది. ఏమిటా ప్రమాదం అనంటే ఇశ్రాయేలీయులు 36 మంది చనిపోయారు. ఎంతమంది? 36 మంది ఇశ్రాయేలు చనిపోయారు. యుద్ధానికి వెళ్ళి చనిపోయారు. ఇశ్రాయేలీల్లో వారు ఒక్కొక్కరు 10,000 మందితో సమానంగా వాళ్ళు భావిస్తారు. ఒక్క మనిషిని 10,000 మందితో సమానంగా వారు భావిస్తారు. అంటే వారు ప్రతి వ్యక్తికి వాళ్ళు ఇచ్చే విలువ అంత గొప్పగా ఉంటుంది. వారిలో ఉన్నవారు కొద్దిమంది కూడా వాళ్ళు ఎలా భావిస్తారు? ఒక వ్యక్తిని కూడా కోల్పోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, వారు దేవుని చేత పిలువబడిన వారు, వారు దేవుని చేత నడిపించబడిన వారు. నా మాటలకు అర్థమైనా? ఒకటి, వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. 2, వారు దేవుని చేత పిలువబడిన వారు. 3, వారు దేవుని చేత నడిపింపబడుతున్నవారు. వారు దేవుని బిడ్డలు, యెహోవా ఆశీర్వదించిన ప్రజలు కదా. బిలాము ఏమంటా ఉన్నాడు? బిలాము డబ్బుకి ఆశపడి ఇశ్రాయేలీయుల్ని శపించడానికి ఒప్పుకున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి 2 సార్లు ప్రార్థన చేశాడు. దేవుడు అంగీకరించలా. బిలాముకు దేవుడు ఇచ్చిన వరం ఏందయ్యానంటే, నీవు ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడతారు, నీవు శపించేవారు శపించ. ఈ సంగతి శత్రువులకు కూడా తెలిసింది.
శత్రువులు వచ్చి ఇశ్రాయేలీయుల్ని శపిస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు, మేము త్వరగా వాళ్ళని జయించవచ్చు అనుకున్నారు. దేవుడు అంగీకరించలా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆశీర్వదించు ప్రజలు ధన్యులు. కాబట్టి వారు దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి, దేవుడు దీవించాడు కాబట్టి, దేవుడు పిలిచాడు కాబట్టి, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేసినా సరిపోయిందంటే సమర్థించే దేవుడా మన దేవుడు? సమర్థించాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. అదే సమయంలో వారు తప్పు చేసినప్పుడు దండించేవాడు. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఈ మాట మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఏంటన్నా పాపిని ప్రేమించడం ఏంది, పాపాన్ని ద్వేషించడం ఏంటి అని మనం గమనించినట్లయితే చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. మీరు ఒక వ్యక్తి పాపములో ఉన్నాడు, అనగా పాపం యొక్క శాపములో బంధకాల్లో ఉన్నాడు కనుక ఆ వ్యక్తిని దేవుడు ఆ వ్యక్తి పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. ఎందుకంటే దాని నుంచి తప్పించాలని కదా. నేను పాపుల్నే పిలవచ్చాను కానీ పరిశుద్ధుల కొరకు రాలేదు. రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదన్నాడు. కాబట్టి ఆయన పాపులు స్నేహితుడుగాను, పాపుల పక్షాన ఉన్నవాడుగాను, పాపులతో కలిసి భోజనం చేసిన వాడుగాను ఉన్నాడు. ఎందుకోనంటే ఆయన పాపిని ప్రేమించి తన పాపాల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పాపరహితుడుగా వచ్చాడు, శాపగ్రాహి అయ్యాడు. ఆ పాపానికి సంబంధించిన శిక్ష ఆయన తీసుకున్నాడు కదా. కాబట్టి ఈయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎంత ఆశీర్వదించబడినా, ఎంత ప్రేమించబడినా, ఎంత వాళ్ళు దేవుని తోడు ఉన్నా, ఎంత దేవుడి నడిపింపు ఉన్నా ఆయన ఆజ్ఞని మీరితే అంగీకరించాడు. కాబట్టి వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి, దేవుని మాట వినపోవటాన్ని బట్టి వారిలో 36 మంది కూలిపోయారు, అంటే చనిపోయారు. 36 మంది చనిపోయిన దాన్ని బట్టి ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? ఏడ్చి ఏడ్చి విలపించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటా ఉన్నాడు చూడండి 6లో, యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖము మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యొర్దాను నీవెందుకు దాటించితివి? దేవుడు యొర్దాను ఎందుకు దాటించాడో యెహోషువకు తెలియదా? ఆలోచన చేయండి. దేవుడు ఎందుకు యొర్దాను దాటించాడు? ఎందుకు ఎర్ర సముద్రాన్ని దాటించాడు? ఎందుకు ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు? ఆయనకి ఇష్టం వాళ్ళు తీసుకురావడం, లేకపోతే ఆయన సొంతగా తీసుకొచ్చాడా? వాళ్ళు అడగకుండా తీసుకొచ్చాడా? ఐగుప్తు చెరలో 430 సంవత్సరాల పాటు బానిసలుగా ఉండి ఐగుప్తుని పెట్టే బాధను అనుభవిస్తూ, రోదన అనుభవిస్తూ, ఆకలి బాధలతో, శ్రమలతో, వేదనతో, దుఃఖంతో 100 సంవత్సరాల పాటు వాళ్ళ పితరులు ఏడ్చి కన్నీరు కార్చి దేవుని వేడుకుంటే దేవుడు మోషే అనే ఒక నాయకుని వారి కొరకు పంపించాడు. ఈ సంగతి మర్చావా? ఆలోచన చేసేవా ప్రియమైన సహోదరి సహోదరుడా? ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రశ్నించే ముందు మనం పాత జీవితాన్ని మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదు. దేవుడు నీ పట్ల ఆయన చేసిన అద్భుత కార్యాలు మర్చిపోకూడదు. ఆశ్చర్యకాలు మర్చిపోకూడదు. త్యాగాన్ని మర్చిపోకూడదు. యాగాన్ని మర్చిపోకూడదు. ఈరోజు ఎప్పటికప్పుడే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఏ రోజుగా రోజే కడుపు నిండినప్పుడు, ఆనందంగా ఆకలేసినప్పుడు మళ్ళీ వెంటనే దేవుణ్ణి దూషించుతాం. అందుకే ఆసాబు అంటాడు, నాకు ఎక్కువైతే నిన్ను నేను మర్చిపోతానేమో, తక్కువైతే నిన్ను నేను దూషిస్తానేమో కదా. ఏనాటికి ఆనాటు నాకు దయచేయి, సహాయం చేయి కదా. ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే అంటున్నాడు కీర్తనకారుడు. ఆలోచన చేశారా మన జీవితాలు ఎలా ఉన్నాయి? 2025 సంవత్సరంలో 12 నెలల్లో దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఎంతమంది ఎన్ని శ్రమల్లో ఉన్నారు,
కదా. ఎన్నిసార్లు దేవుడు నిన్ను ఆ శ్రమల నుంచి దాటించాడు, అనారోగ్య సమస్యల నుంచి దాటించాడు, ప్రమాదాల నుంచి దాటించాడు, ఇబ్బందుల నుంచి దాటించాడు, లోకంలో ఎంతగా నిన్ను భద్రపరిచాడు. నీ చుట్టూ ఆయన ఎలా కంచి వేస్తే నువ్వు ఈరోజు క్షేమంగా ఇలా ఉండగలిగావు. నీకంటే గొప్పవాళ్ళు, నాకంటే గొప్పవాళ్ళు, గనులు, ధనవంతులు, అందమైన వాళ్ళు, శక్తివంతులు కదా, అధికారం కలిగిన వాళ్ళు చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మరి కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? మన కంపారిజన్ ఎలా ఉండాలంటే, దేవుడు చేసిన మేలులో విషయంలో మనకి ఎప్పుడు అర్థమైంది, ఎప్పుడు మనం గమనించగలమంటే, మనకంటే దీనస్థితిలో ఉన్నవారి వైపు చూస్తే మన స్థితి ఏందో మనకు తెలిసింది. ఇబ్బందుల్లో ఉన్నవారి వైపు చూస్తే మన స్థితి మనకు తెలిసింది. హాస్పిటల్లో ఉన్నవారిని చూస్తే మన స్థితి మనకు తెలిసింది. ప్రమాదాలు గురైన వారిని చూస్తే మన స్థితి మనం గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ దేవుడు నేర్పిస్తున్న పాఠాలు. ప్రతి దినం వార్తల్లో మనం ఏం చూస్తున్నాం? ప్రతి దినం యవ్వన బిడ్డలు కదా, మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలు, మంచి చెడులేని పిల్లలు కదా, చిన్న పిల్లలు అర్ధాంతరంగా రాలిపోతున్న దినాలి. యాక్సిడెంట్లో, బైక్ యాక్సిడెంట్లో ఎంతమంది కళ్ళ ముందు ఎంత ప్రమాద పాలవుతున్నారు. ఆలోచన చేసావా? ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన స్థితి ఎలా ఉంది? కడుపు నిండితే దేవుడు మర్చిపోయేవారుగా ఉన్నామా? అవసరం తీరిన తర్వాత ఏమి దేవుళ్ళే అంటున్నావా? యెహోషువ అంటున్నాడు, ఎందుకయ్యా మమ్మల్ని యొర్దాను దాటించావు? ఎందుకు దాటించాడో యెహోషువ తెలియకుండానే నాయకుడయ్యాడా? ఆలోచన చేశావంటే ఈ మాటలు యెహోషువ నోట నుండి ఎలా వస్తున్నాయి అంటే, వేదనతో వస్తున్నాయి, బాధతో వస్తున్నాయి, దుఃఖంతో వస్తున్నాయి. తెలియ కాదు, తెలుసు. కానీ 36 మంది చనిపోతే ఆ బాధతో మాట్లాడుతున్నాడు. ఎంత బాధ ఉంది? వచ్చిన వారిలో చూస్తే తన బట్టలు చింపుకున్నాడు. రెండోది తల మీద కదా, తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు యొద్ద పెద్దల యొద్ద సాయంకాలం వరకు యెహోవా మందసం మీదట నేల మీద ముఖం మోపుకొని తల మీద ధూళి పోసుకొని అయ్యో అయ్యో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆలోచన చేశారా ప్రియమైన సహోదరుడు? ఈ రాత్రికాల సమయంలో దేవునికి ప్రార్థన చేసానికి మనం ఏం చేయాలా? ప్రమాదం రాకమునిపే మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ప్రమాదం జరగదు కదా. దేవుని దగ్గర నుండి ప్రతిదీ కూడా మనకి క్లియర్గానే ఉంటుంది. ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏం చేస్తే నువ్వు దీవించబడతావో, ఏం చేస్తే నువ్వు శపించబడతావో, ఎలా ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావో, నీ కుటుంబం క్షేమంగా ఉంటుందో దేవుడు తన వాక్కు ద్వారా అనుదినం నీకు తెలియపరుస్తూనే ఉన్నాడు. మనమే మన అవిధేయతను బట్టి, మన అపరాధముల చేత, మన పాపముల చేత, మన అతిక్రమముల చేత మనమే కీడుకు తెచ్చుకుంటున్న వారుగా ఉంటున్నాం. మన శ్రమలకు మనమే కారణం, ఎవరో కాదు. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క 2025 చివరి మాసంలో, చివరి నెలలో మనం ఉన్నాం. మరి కొన్ని దినాల్లో మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. ఆరంభ దినాల్లో ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఉంటాం దేవుని దగ్గర. ఈ సంవత్సరం నీ విషయంలో ప్రభువా, నీ భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, మందిరం విషయంలో, నీకు ఇచ్చే విషయంలో, నీకు ఇచ్చే సమయం విషయంలో, ధనం విషయంలో, ఏ విషయంలో కూడా నేను ఏది తక్కువ చేయకుండా ఉంటాను ప్రభువా అని ఎన్ని వాగ్దానాలు చేసి దేవుని దగ్గరికి మనం ఉంటాం. ఈ సంవత్సరం ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఏం చేశాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. రాత్రికాల సమయంలో చెక్ చేసుకోవాల్సిన సమయం ఇది. దేవుని వాక్యం వెలుగులో చెక్ చేసుకోవాలా? ఎలా ఉన్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, దేవుని యొక్క ఆ యొక్క త్రాసులు వేస్తే మనం తేలిపోయే వాళ్ళగా ఉన్నామా, నిలబడేవారుగా ఉన్నామా? ఆలోచన చేసుకోవాలా ప్రియమైన సహోదరుడా, సహోదరి. ప్రతిదానికి లెక్క అనేది ఉండి దేవుడు లెక్క అడుగుతాడు. ఆయన కదా, దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. ఎవరు చూస్తున్నారులే, ఎవరు అడుగుతారులే అని మన ఇష్టానుసారంగా ఉంటాను కుదరదు దేవుని దగ్గర. వాస్తవమేమో, నిన్ను అడిగేవాళ్ళు నీ ఇంట్లో ఎవరు లేకపోవచ్చు, సమాజంలో ఎవరు లేకపోవచ్చు, చుట్టుపక్కల ఎవరు లేకపోవచ్చు, అడిగే స్నేహితులు లేకపోవచ్చు. కానీ దేవుడు ఉన్నాడే, ఆయన ఖచ్చితంగా అడుగుతాడు, లెక్క చూస్తాడు. కంపెనీల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ
వారు ప్రతిదీ లెక్క చూసుకుంటారు కదా. నెలకు ఒకసారి ఏం చేస్తారు, ఇంత జీతం వస్తుంది మనకి, ఇంత ఖర్చు అవుతుంది, ఈ నెల ఎంత ఖర్చు అయింది కదా, మన లాభాల్లో ఉన్నామా నష్టాల్లో ఉన్నామా, లాభాల్లో ఉంటే ఎలా దాచుకోవాలి, లేకపోతే ఎవరికైనా సహాయం చేయాలా, నష్టాల్లో ఉంటే దీన్ని ఎలా పూడ్చుకోవాలా కదా. లెక్క 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 ఆలోచన చేశారా? ఆయన లెక్క అడిగే దేవుడు కదా. ఒక వ్యక్తి దూరదేశం వెళ్ళాడు, వెళ్తూ వెళ్తూ ఒక వ్యక్తికి ఎన్ని తలంతు ఇచ్చాడు, ఒక వ్యక్తి 1 తలంతు ఇచ్చాడు, ఒక ఆయనకి 5 ఇచ్చాడు, క్షమించాడు, ఒక ఆయనకి 2 ఇచ్చాడు, ఒక ఆయనకి 5 ఇచ్చాడు, ఒక ఆయనకి 1 ఇచ్చాడు, ఒక ఆయనకి 2 తలంతులు ఇచ్చాడు, ఒక ఆయనకి 5 తలంతులు ఇచ్చాడు. మళ్ళా సంవత్సరానికి వచ్చాడు, మీకు తలంతులు ఇచ్చాను కదా, లెక్క చెప్పండి అని అన్నాడు. ఏమన్నాడు? లెక్క చెప్పాలి, లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, జీవితాన్ని బట్టి నువ్వు లెక్క చెప్పాలి. లెక్క లేకుండా ఎలా పడితే ఎలా ఉంటాను కుదరదు. దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు నీ గురించి నా గురించి మనం రాసుకోపోవచ్చు, గుర్తుంచుకోపోవచ్చు, కానీ ప్రతిదీ దేవుని దగ్గర లెక్క ఉంది. నువ్వు వాగ్దానం చేసిన లెక్క ఉంది, నువ్వు చేయాల్సిన లెక్క ఉంది, నువ్వు చేయకూడని లెక్క ఉంది. అడిగితే 5 తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు? అయ్యా 5ని 10 చేశానయ్యా వ్యాపారం చేసి, ఇదిగోయ్యా అని తీసుకొచ్చి అప్పచెప్పాడు. బలా నమ్మకమైన దాసుడా అన్నాడు. 2 తీసుకున్న ఆయన తీసుకొచ్చాడు, చక్కగా అయ్యా 2ని 4 చేశానయ్యా అన్నాడు. వెరీ గుడ్ అన్నాడు. 3వ వ్యక్తి అన్నాడు, అయ్యా నువ్వేం చేసేవాడివి, విత్తన చోట పోసేవాడు అని నేను ఎరుగుదునని తీసుకెళ్ళి దాన్ని పాతి పెట్టానయ్యా అని అన్నాడు. వాడు చేయిపోతే చేయిపోయాడు, వాడు నిందలేస్తున్నాడు, వాడు నమ్మకంగా లేడు, వాడు పని చేయలేదు, దాన్ని అభివృద్ధి చేయకపోయింది గాక పైపెచ్చి ఏం చేస్తున్నాడు, యజమానునికి మీద నిందలు వేస్తున్నాడు. లోకంలో కూడా అదే, చేయని వారే నిందలు మోపేవాళ్ళు, ఇవ్వని వాళ్ళే మాట్లాడేవాళ్ళు, దేవుని దగ్గర నమ్మకం లేని వాళ్ళే ఎదురు తిరిగి మాట్లాడేవాళ్ళు. అన్నీ ఉన్నాకు అణిగి మణిగి ఉంది లోకం తీరు కదా. ఏమి లేని నాకే ఎగిరెగిరి పడిద్ది కదా. 5 10 చేసినాడు నమ్మకంగా ఉన్నాడు, ఎక్కడ బడాయికి పోలా. అబ్బా చూసావా నేనంటే ఏమనుకున్నావు అనలా. 2ని 4 చేసిన వ్యక్తి అనలా. ఏమి చేయని వాడే మాట్లాడుతున్నాడు ఈ లోకంలో. అదే నువ్వు గమనించాల్సింది. నీ జీవితంలో, నా జీవితంలో, లోకంలో ఎదురయ్యే సమస్యలు ఇలాంటి వారితోనే. వాళ్ళు చేయరు, చేసేవారిని చేయనీరు. పైపెచ్చు వాళ్ళు నిందిస్తారు, వాళ్ళ యొక్క లోపాలు వాళ్ళకి కనపడవు, మనలో లోపాలు ఎదుగుతూ ఉంటారు. వారి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుని వాక్య వెలుగులో మనం ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం. వ్యక్తి నువ్వు విత్తన దాన్ని కోచేవాడంట, అంటే ఆయన పంట వేయకుండా, విత్తకుండా, ఆయన మొక్క వేయకుండా ఫలాలు కోరుకునే వ్యక్తి అని ఆయన మీద నింద మోపుతున్నాడు. ఇవ్వకుండా అడుగుతున్నాడా? వాడికి ఇచ్చాడా లేదా? వాడికి 1 తలంతు ఇచ్చాడు కాబట్టి ఆయన అడుగుతున్నాడు, కానీ ఏమీయకుండా వచ్చి నీ దగ్గర ఏముందో తేరా అన్నాడా? అలా కాదు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన తగు రీతిగా తగు కాలంలో నీకు చేయాల్సిన మేలు ఎన్నో ఆయన చేశాడు. దానికి నువ్వు కృతజ్ఞతగా ఏం చేశావు? బలా నమ్మకమైన దాసుడా, దాసురాలు అనిపించుకుంటున్నావా? వెరీ గుడ్, మంచిది అనిపించుకుంటున్నావా? లేకపోతే ఈ 3వ వ్యక్తిలాగా నువ్వు ఉన్నావా? మన దేవునికి లెక్క చెప్పకుండా, దేవుని మేలులు మనం కృతజ్ఞత చెప్పకుండా నువ్వు విత్తన దాన్ని కోసేవాడు అని మాట్లాడడం ఎంత అన్యాయం ఆలోచించారా? ప్రభు అన్నాడు, చెడ్డదాసుడా, చెడ్డదాసుడా అన్నాడు. ఆలోచన చేశారా? యెహోషువ బాధపడుతూ ఉన్నాడు, బట్టలు దించుకుంటా ఉన్నాడు, ముఖాన్ని నేలముడి మోపుతా ఉన్నాడు, తల మీద ధూళి పోసుకుంటున్నాడు. అయ్యో మమ్మల్ని ఎందుకు యొర్దాను దాటిచ్చావు అని అంటున్నాడు. ఎందును బట్టి ఆ మాట అన్నాడు మనం చూసాం కదా. 36 మంది చనిపోయారు. అసలు ఎందుకు చనిపోయారు, ఏం జరిగింది ఇక్కడ అని మనం చూస్తే, అక్కడ వాళ్ళు 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దేవుడు శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లగా యూదా గోత్రంలో జరాహు ముని మనవుడు, జబ్ది మనముడు, కర్మి కుమారుడునైన
ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించింది. ఎందుకు కోపడ్డాడమ్మా? కారణం ఉందా లేదా? ఆకాను అనే వ్యక్తి ఏం చేశాడు? కొంత దొంగిలించాడు. శాపగ్రస్తమైన దాన్ని తీసుకెళ్లి దాచిపెట్టుకున్నాడు కదా, తద్వారా దేవుడు కోపించాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాలా? వినాలి నాకు తెలిసి ఇశ్రాయేలీయులు హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్తున్నారు. ఆ పట్టణం చాలా చిన్న పట్టణమే, కొద్దిమంది చాలు. వాళ్ళని కొట్టడానికి ఇంతమంది అవసరమా? 2000 3000 సరిపోతారు అంతే. ఎక్కువ మంది అవసరం లేదని మాట్లాడుతున్న పరిస్థితుల్లో వేగులు వారు చూసి చెప్పారు. అది వాళ్ళ దృష్టికి చూడడానికి చిన్న పట్టణమే, కానీ వీళ్ళు గొప్ప వ్యక్తులు. ఒక్కొక్క ఇశ్రాయేలీయుడు 10,000 మందితో సమానమైన బలం కలిగిన ఇశ్రాయేలీయులు, దేవుడి యొక్క పక్షాన ఉన్నవాళ్ళు. ఇప్పుడు దేవుడు లేకపోతే వాళ్ళు ఏమైపోయారు? జీరోలుగా మారిపోయారు. వారి యొక్క పాపాన్ని వాళ్ళు పెట్టుకొని, వాళ్ళ లోపాన్ని వాళ్ళు పెట్టుకొని, వాళ్ళ శాపాన్ని పెట్టుకొని వాళ్ళు వెళ్తే వాళ్ళు చిన్నవాళ్లే కానీ వాళ్ళ ముందు వీళ్ళు నిలవలేకపోయారు. ఆ పట్టణస్తులు వీళ్ళని తరిమి కొట్టారు. ఆ తరిమి కొట్టిన దాన్ని బట్టి వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల్లో 36 మంది చనిపోయారు కదా. ఎంతమంది వెళ్ళారు? వచ్చిన 4 చూద్దాం. 7వ అధ్యాయం 4వ వచనంలో చాలండి. చూసారా? ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, ఏంటి ప్రభువా మా పరిస్థితి అని పైపించి అంటున్నాడు. మాకు ఈ పరిస్థితి వస్తే చుట్టూ ఉన్న కానానీయులు, జాగ్రత్త వినాలా, మాకు ఈ పరిస్థితి వచ్చింది. 36 మంది చిన్న పట్టణాన్ని కొట్టలేకుండా వెళ్ళి మేము ఓడిపోయి 36 మంది చచ్చిపోయి వచ్చాం. ఇక మా ముందు చాలా పట్టణాలు, పెద్ద రాజ్యాలు ఉన్నాయి, కనానీయులు ఉన్నారు. ఇంక వాళ్ళకి తెలిసి మమ్మల్ని బతకనిస్తారా? ఆలోచన చేశారా? ఈ చిన్న హాయి పట్టణస్తులే ఇశ్రాయేలుని కొట్టారనే మాట గనక బయటికి వెళ్ళి కనానీయులకు తెలిస్తే వాళ్ళు ఊరుకుంటారా అని అంటున్నాడు. చూడండి, వచ్చిన 9లో కనానీయులు ఈ దేశం నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసి అది చూసావా? వాళ్ళకి తెలిసిద్ది వాళ్ళు మమ్మల్ని ఏం చేయరు, బ్రతకనీయలేరు. ఈ భయం నీకుందా? లోకంలో సవాళ్ళు, పెద్ద సవాళ్ళు ఉన్నాయి మనకి. లోకంలో శత్రువులు మన చుట్టూ కాచుకొని ఉన్నారు. లోకంలో ఎన్నో శ్రమలు ఎదురుగా ఉన్నాయి. అనారోగ్య శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, బయట సమస్యలు, శత్రువులతో సమస్యలు, సంఘంలో సమస్యలు, ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్యలు. లోకం ఎప్పుడు విశ్వాసి పట్ల వాడు ఏం చేస్తాడు? గర్జించు సింహం వలె కాచుకొని ఉన్నాడు. నువ్వేం చేయాలా? నువ్వు అప్రమత్తంగా ఉండాలా. నువ్వు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకొని, నీవు ప్రభువుని కలిగిన నీవు దేవుని అందు ఏం చేయాలి? దైవభక్తిని సాధనంగా చేసుకోవాలా. ఎప్పుడు నువ్వు భక్తిలో వెనకాడకుండా, దేవునిలో ప్రార్థనలో వెనకాడకుండా, ప్రార్థనలో పట్టుదల కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, సంఘంలో మానక ప్రార్థన చేస్తూ, దేవుని పనిలో నమ్మకంగా ఉంటూ, ఆరాధన చేస్తూ, దేవుని బిడ్డగా నీవు ఏం చేయాలా? దేవుని వాక్యమనే కవచం నువ్వు ధరించుకొని, ప్రార్థననే వాక్యమనే ఖడ్గం, ప్రార్థననే కవచం నువ్వు ధరించుకొని ఈ లోకంలో ఎప్పుడు నిత్యమో యుద్ధం చేస్తూ ఉండాలి. కొంచెం ఆదమర్చామా, వాడు వెనకాల నుంచి పొడి చేసే ప్రమాదం ఉంది. విశ్వాసి ఎప్పుడు అటెన్షన్గా ఉండాలా. ఎప్పుడు శత్రువుని మనం జయించే విషయంలో అశ్రద్ధ కలిగి ఉండకూడదంటే నీవు దేవుని యందు నమ్మిక కలిగి ఉండాలి. దేవుని దగ్గర ఆయనకి ఇష్టమైన వ్యక్తిగానే ఉండాలా. నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలా. దేవుని బిడ్డగా నువ్వు లోకంలో విజయాన్ని పొందుకోవాలంటే, దేవునికి ఇష్టలుగా
ఉండాలి. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చేసిన పని శపితమైన దాన్ని ఆకాను ఆశించాడు, తీసుకొచ్చుకున్నాడు, దాచుకున్నాడు, నష్టపోయాడు. ఎంత నష్టపోయాడు? ఏమేమి తీసుకొచ్చాడో చూడండి. వచ్చిన 21లో మనం చూస్తే ఏం తీసుకొచ్చాడు ఇతను? దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరాల మధ్య భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చింది. తాను చేసినంతయో ఎప్పుడు ఒప్పుకోవాలా? అమ్మ వినాలి. ఎప్పుడు ఒప్పుకోవాలా? శిక్ష అయిపోయిన తర్వాత ఒప్పుకుంటే ప్రయోజనం ఉంది. శిక్ష అయిన తర్వాత ఒప్పుకుంటే ప్రయోజనం లేదు. నువ్వేం చేయాలా? ప్రమాదం జరిగిన తర్వాత నువ్వు అయ్యో ప్రభు అంటే గుండెలు బాదుకుంటే ప్రయోజనం లేదు. ప్రమాదం జరగకముందే, మన లోపం మనకు తెలిసినప్పుడే, మన పరిస్థితులు మనం ఎరుగున్నప్పుడే దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకుంటాం. జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత, అప్పటికే ఈ ఆకాను చేసిన దోషాన్ని బట్టి ఇశ్రాయేల్ ప్రజల్లో 36 మంది చనిపోయిన తర్వాత, నష్టం జరిగిన తర్వాత, నష్ట నివారణ కొరకు ఇశ్రాయేల్ ప్రజలందరూ రోధిస్తున్నప్పుడు యెహోషువ ప్రార్థించి ప్రభు దగ్గర తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నుంచోబెట్టి మాట్లాడితే నేను తప్పు చేశానని ఒప్పుకుంటే ప్రయోజనం ఉందా? శిక్ష ఖరారైపోయింది. జాగ్రత్త. ఈ రాత్రికాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన ఫలితం ఏంటంటే శిక్షించాలి, రక్షించాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించాడు, మిగతా వారి మీదకి ఆ శిక్ష రాకుండా దేవుడు కాపాడాడు. యెహోషువ ప్రార్థన యొక్క ఫలితం. ఇశ్రాయేలీయులు వాళ్ళలో వ్యక్తి తప్పు చేశారు వల్ల 36 మంది చనిపోయారు. మిగతా వాళ్ళు చనిపోకుండా ఉండాలంటే, మిగతా యొక్క ఆ శాపం వాళ్ళందరి మీదకి రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలా? దుఃఖ నివారణ జరగాల కదా, శాపం తీసివేయబడాల, ఆ పాపాన్ని ఖచ్చితంగా తుడిచివేయాలి. పాత నిబంధనలో దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు ఆయన. కనుక ఏం చేశాడు అని అంటే, ఇదిగో వాళ్ళందరికి శిక్ష వచ్చింది, కుటుంబం మొత్తానికి శిక్ష కదా. ఏమైపోయారు? అందరూ ఒకరోజే. చూడండి, వచ్చిన 25లో అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధింపరిచితివి, నేడు యెహోవాను నిన్ను బాధపరచునుగా. ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిది. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళు పెట్టగా అప్పుడు యెహోవా కోపద్రేకము విడిచిపోయి చూసావా. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అనే పేరు. ఆకోరు లోయ అంటే బాధలోయ అని అర్థం. ఎవరిని బట్టి అది ఆ బాధకరమైన పరిస్థితులుగా మారిందంటే ఒక ఆకాను చేసిన తప్పు. జాగ్రత్త, నీ కుటుంబం పట్ల నీ బాధ్యత. ఎవరు తప్పు చేసినా కుటుంబం అంతా బాధ అనుభవించాలి. అవునా కాదా? భర్తకి జ్వరం వచ్చినా, భార్యకి జ్వరం వచ్చినా, పిల్లలకు జ్వరం వచ్చినా వాళ్ళు శారీరకంగా వాళ్ళు దానికి సంబంధించిన బాధ అనుభవిస్తారేమో కానీ ఆత్మీయంగా లేకపోతే మనస్సు అంతా కూడా తల్లి వేదన బిడ్డ విషయంలో, భర్త వేదన బిడ్డల విషయంలో కదా, కుటుంబం అంతా ఆ వేదన పడాల్సిందే. ఆ వేదన రాకుండా ఉండాల్సిన బాధ్యత ఆ కుటుంబంలో ఉన్న విశ్వాసమైన నీదే. అర్థమైందా నా మాట మీకు? కుటుంబంలో ఎవరికి వచ్చినా బాధ అందరూ అనుభవించాల్సినప్పుడు దాన్ని రాకుండా కాపాడుకోవాల్సిన మొట్టమొదటి అడుగు వేయాల్సిన బాధ్యత నీదే. యెహోషువ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి, ఇశ్రాయేల్ మొత్తానికి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి, ఇశ్రాయేల్లో ఆకాను చేసిన పాపాన్ని బట్టి 36 మంది కూలితే ఇప్పుడు ఎవరు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు? అందరం పిలిచాడు. వాళ్ళలో ముఖ్యంగా యెహోషువ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? ధూళి పోసుకొని కదా, బట్టలు చించుకొని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. నీ ఇంట్లో ప్రభు నిన్ను రక్షించుకున్నాడు. వారి బాధ్యత నీదే. వారి కొరకు నువ్వు బట్టలు చించుకోవడం, హృదయాన్ని చించుకోవడం, ధూళి పోసుకోవడం దీనత్వానికి గుర్తు, సాగిలపడడానికి ఒప్పుకోవడానికి గుర్తు. ప్రభు దగ్గర ప్రార్థించాల్సిన భారం బాధ్యత నీ మీద. ఎవరి కొరకు వాడు ప్రార్థన చేసుకునే
కుటుంబంగా మన కుటుంబాలు ఉన్నాయా? అందరూ దైవభక్తి కలిగిన వారుగా ఉన్నారా? లేరే. భర్త రక్షణ లేదు, భార్య రక్షించబడింది. బిడ్డల మాట వినడం లేదు, తల్లి మాత్రమే వెళ్తుంది. ఇప్పుడు ఎంతమంది భారం ఒకళ్ళ మీద పడింది? ఇంట్లో ఎంతమంది ఉంటే రక్షించబడిన వాళ్ళందరి భారం రక్షించబడిన వాళ్ళకి ఆ బాధ్యత ఉంది కదా. ఇశ్రాయేలు లక్షల మంది ఉన్నారు, వాళ్ళ బాధ్యత ఎవరి మీద ఉంది? యెహోషువ మీద ఉందా లేదా? నాకేం పని, నేనైనా కన్నానా అని అన్నాడు ఒక ఆయన. ఎవరు? మోషే. ఎందుకన్నాడో మనకు తెలుసు కదా. వాళ్ళు అన్ని రకాలుగా ఇసుకిచ్చారు, బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఇసుకించడాన్ని బట్టే మోషే చేశాడు 2 లోపాలు. బండతో మాట్లాడమంటే కొట్టాల్సి వచ్చింది. ఎవరిని బట్టి? మనసును ప్రశాంతంగా లేకుండా విసికించి 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 చివరికి మోషే ఇంత కష్టపడి 40 సంవత్సరాల ప్రయాణంలో పాపం కానానులోకి వెళ్ళలేని పరిస్థితి ఎందుకు పట్టింది? ఈ ప్రజల యొక్క విసికించడాన్ని బట్టి. అర్థమైందా? ఈ రాత్రికాల సమయంలో నీవు అట్లాంటి ప్రార్థనా యోధురాలుగా ఉండాలి. అట్లా ప్రార్థనా పరులుగా నువ్వు ఉండాలి. అట్లా దేవుని యందు నమ్మకమైన ప్రార్థన చేసి నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అప్పుడు నీ కుటుంబంలో ఏముండదు, బాధలు ఉండవు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు వెళ్ళమన్నాడు. ఇప్పుడు వెళ్ళేది హాయిని ఏం చేశారు? చక్కగా ఓడించారు. వచ్చి నేను చూద్దాం 8వ అధ్యాయంలో వచ్చిన. మీరు ఆ పట్టణం పట్టుకున్నప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవాలని ఏం చేయాలా? ఆ పట్టణాన్ని అది అయితే దాంట్లో ఉన్న వస్తువులు తీసుకోవచ్చు అన్నాడు దేవుడు. మార్చుకున్నాడు విధానం. నేను వద్దంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దొంగతనం చేస్తున్నారు. అయ్యా మీరు దొంగతనం చేయాల్సిన అవసరం లేదయ్యా, తీసుకోండిలే అని అన్నాడు కదా. చూడండి వచ్చిన ఎక్కడుందా మాట? ఆరంభం చూడం 8. మరి యెహోషువతో ఇట్లా నేను భయపడకము, నీవు ఎరుకోనకు దాని రాజునకు ఏమి చేసిదు అదే హాయికిని దానికి రాజునకు చేయవదు. అయితే ఏమన్నాడు? అంతకుముందు ఏమన్నాడు? వద్దన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? తీసుకోండి రా బాబు అంటున్నాడు కదా. ఎందుకు అన్యాయంగా చేస్తారు? మీరు ఉండలేకపోతున్నారు. చూసా దేవుడు ఒక మెట్టు దిగి వచ్చి ఎంత ప్రేమ కలిగినాడు ఆయన. దేవుడే మానవుడి కొరకు ఒక మెట్టు దిగి వస్తున్నాడు. అర్థమైందన్న మాటలు మీకు? దేవుడు కఠినాత్ముడు కాదు. హాయి మీదకి వెళ్ళి మొదటిసారి 30 మంది చచ్చిపోతే కొంతమంది అనుకుంటారు దేవుడు ఎంత అన్యాయస్తుడు, వాడేదో ఒక్కరు ఆశపడ్డాడు అనుకో వదిలేయచ్చుగా. కాదు కాదు కాదు. మన దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపిని ప్రేమించాడు కాబట్టి పాపి కొరకు ఆయన ఆడికి రావాల్సిన శిక్ష అంతా ఆయన తీసుకోవడానికి ఇష్టపడి వచ్చాడు. ఆయన ప్రేమను బట్టి పాపాన్ని మాత్రం ప్రేమించడు ఆయన. పాపానికి శిక్ష మరణం, అంతే. ఇక అది కొట్టివేయడం లేదు, ఇక అది తీసేయడం లేదు. ఆ శిక్ష ఎవరికైనా సరే, ఆ శిక్ష నీకు రావాల్సిన శిక్ష ఆయన చేశాడు. ఆయన తీసుకున్నాడు కదా. ఆయన తీసుకొని నిన్ను వేసాడు, రక్షించాడు. నీకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకొని ఆయన నిన్ను రక్షించాడు. తిమోతి 1వ పత్రిక 6:10 అంటున్నాడు, ధనాపేక్ష సమస్తమైన దుర్నీతికి కీడునకు మూలం. ధనాపేక్ష సమస్తమైన కీడు. మన కీడు రావడానికి కారణం ఏంది? ధనం ఆశ. ఈ యాకాను 36 మంది చనిపోవడానికి కారణం యాకాను ఆశ కదా. ఆకాను పడిన ఆశ. జాగ్రత్త. మనం ఏం చేయకూడదు? మనం కాని దాన్ని ఆశించకూడదు కదా. మన కాని దాన్ని ఆశించకూడదు, మన శక్తి మించిన దాన్ని ఆశించకూడదు. మన పరిస్థితులు తగ్గట్టుకు పోవాలి. మనం మోయగలిగిన దంతే మోయాలి, కానీ మోయలేని దాని కొరకు ఆశపడితే ఏమైపోతాం కదా. ఒక చిన్న కథ మీకు చెప్తానికి ఇష్టపడతా ఉన్నాను. ఏం జరుగుతుందంటే ఒకానొక సందర్భంలో ఒకానొక సమయంలో ఏం జరిగిందని మనం గమనించినట్లయితే, గమనించాలి. వాక్యం చెప్తున్నారా? సరే అంటే కూర్చొని అయిపోయిన తర్వాత ఎంత మాట్లాడదాం. కాబట్టి ఒక ఆవిడికి ఏమి ఇబ్బంది వచ్చిందని అంటే, ఒక ఆవిడికి సమస్య వచ్చింది.
ఏ సమస్య వచ్చింది అని మనం గమనించినట్లయితే, పిల్లరా గమనించండి, అయితే ఈ యొక్క ధనాపేక్ష ఏమైందంటే సమస్తమైన ఇబ్బందులకు సమస్యలకు మూలంగా ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అట్లయితే ఏం జరిగింది అని మనం గమనిస్తే, ఇదిగో ఆకాను ఆశించాడు. ఆకాను ఆశించటం ద్వారా, కాబట్టి ఆకాను ఆశించటం ద్వారా ఏమైంది అని అంటే శపితమైన దాన్ని ఆశించి నష్టపోయాడు. నష్టపోయాడు. కాబట్టి ధనాపేక్ష కీడుకు మూలంగా ఉంది అంటున్నారు కదా. ధనాపేక్ష కీడుకు మూలంగా ఉంది. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకి ఏం నేర్పిస్తూ ఉన్నాడంటే, మనం గమనించినట్లయితే ఒక ఆవిడ ఏం చేస్తూ ఉంది అని అంటే, ఒక వ్యక్తి ఆశపడ్డాడు పొలం విషయంలో. అన్నాడు, ఇదిగో ఒక రాజు ఒక పద్ధతి పెట్టాడు, అయ్యా ఇదిగో మీరు ఈ ఎదుట కొన్ని 100 ఎకరాల పొలం ఉంది. ఎవరెవరు ఎంతవరకు వెళ్ళి దాన్ని ప్రయాణం చేసి లేక పరిగెత్తుకు వెళ్తారో నడిచి వెళ్తారో సాయంత్రం 5 గంటల వరకు మీకు అవకాశం ఇస్తున్నా. మీరు వెళ్ళి ఎంతైతే నడుస్తారో అదంతా మీ సొంతం అయిపోయింది అని చెప్పి పంపించారు. కొంతమంది ఎంపిక చేశారు, వెళ్ళారు. 10 మంది వెళ్ళారు అనుకుందాం. వెళ్ళిన వ్యక్తి వాళ్ళ శక్తికి తగినట్లుగానే ప్రయాణం చేసి కొంతమంది ఉదయం 7 గంటల నుంచి మొదలు పెడితే 10 గంటల దాకా నడిచి ఇక నడవలేక కాళ్ళు నొప్పులు వచ్చి పడిపోయారు. అంతవరకు వాళ్ళు తీసేసుకున్నారు. మేము నడవలేమన్నారు. 12 గంటల దాకా ప్రయాణం చేసిన ఉన్నారు, మరెక్కువ ఎకరాలు సంపాదించుకున్నారు. ఆ తర్వాత 2 గంటల దాకా ఓపికగా చిన్నగా పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. 3 గంటల లోపు అందరూ ఆగిపోయారు, ఇక నడవలేకపోతున్నారు. ఆగిపోతే అంతవరకే వాళ్ళది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తనలో లేని బలాన్ని కూడా కూడగట్టుకొని, శక్తి అంతా పోయింది, మిగతా 9 మంది ఇంతవరకు చాలే, ఇంకెంతకంటే వెళ్తే మన ప్రాణం పోయే ప్రమాదం ఉంది, అనారోగ్య సమస్య వచ్చే ప్రమాదం ఉంది అని వాళ్ళు వెళ్ళిపోయారు. అంతవరకు వాళ్ళు శక్తికి మించిన ప్రయాణం చేస్తూ వెళ్తూ కదా, ఇంకొంచెం ఆశిస్తే ఇంకొంచెం వెళ్తే బాగుండని 4 గంటల వరకు 5 గంటల వరకు వెళ్ళి చివరి దాకా 5 గంటలకి నడిచారు ఒక వ్యక్తి. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఓ బోల్డ్ అంత ఎకరాలు సంపాదించాడు, ఎంత ఆస్తి వచ్చింది, అబ్బా ఎంత పెద్ద పొలం వచ్చింది అనుకున్నాడు. అతను ఏమైపోయాడంటే 5 గంటలు అయిపోయలేకే అక్కడే పడి కూలిపోయి చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరికంటే ఎక్కువ సంపాదించాడు, ఎక్కువ భూమిని సంపాదించాడు, పొలాన్ని సంపాదించాడు. ఇప్పుడు ఏమైపోయాడు? చనిపోయాడు. అందుకే వాక్యం చెప్తుంది, ఒకడు సర్వలోకం సంపాదించి వాడు ప్రాణం కోల్పోతే వాడికేమి ప్రయోజనం? ఆలోచన చేశారా? దేవుడు మన స్థితిని మనం గుర్తెరగమని చెప్తున్నాడు. ప్రతి క్షణం ఆయన చెప్తున్నాడు, నీ స్థితి, నీ ఆరోగ్యం, నీ పరిస్థితి నువ్వు గుర్తెరగాలి. ధనమేమము కోసం పరిగెత్తి ప్రాణాలు కోల్పోతే ప్రయోజనం లేదు. ఒకడు సర్వలోకం సంపాదించి వాడు ప్రాణం కోల్పోతే వాడికి ఏమి ప్రయోజనం? దేవుడు నీకు ఇచ్చిన దానిలో శక్తికి మించకుండా నువ్వు పనిచేయాలి. మించి పనిచేయమని చెప్తున్నా దేవుడు. నీకు ఇచ్చిన దాన్ని, కళ్ళ ముందు దాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని బట్టి నువ్వు పనిచేయాలి. ధనాపేక్ష చాలా కీడులకి, సమస్తమైన కీడులకి మూలం. దాన్ని ఆశించి కొంతమంది ఏం చేయరు, తమ తాము పొడుచుకున్నారన్న. ఇక్కడ అతని పరిస్థితి అదే. ఆశించి ఏమైపోయాడు? అతను మాత్రం కాదు, అతని కుటుంబం మొత్తం కదా. మనకేమైనా అయితే పిల్లలు ఏమైపోతారు, కుటుంబం ఏమైపోయింది ఆలోచించారా? అకాను చేసిన పనికి కుటుంబం అంతా కూడా చంపేయబడ్డారు కదా. జాగ్రత్త, ఆలోచన చేయి. ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాచి కాపాడాడు, నన్ను కాపాడాడు. మనం ఏం చేయాలా? మనం తగినట్లు పోవాలా. దేవుని యొక్క బిడ్డలు వివేకం కలిగి తగినట్లు పోవాలి. రెస్ట్ తీసుకోవాలంటే దేవుడు కొంతకాలం రెస్ట్ తీసుకోవటమే కదా. ఏలియా అంత ప్రవక్త ఏమేం చేశాడు? ఏలియా, నీ ముందు ఏముంది? చాలా ప్రయాణం ఉందా లేదా? నువ్వు ప్రయాణం చేయాల్సిన చాలా ప్రయాణం ఉంది, కాబట్టి నువ్వు ఏం చెయ్యి? నిద్రపో. చూసారా?
ఆగిపోతే ఎట్లన్నా, పని చేయకపోతే ఎట్లన్నా, కూర్చుంటే ఎట్లన్నా? దేవుడే కూర్చోమన్నప్పుడు కూర్చోవడమే. ఆయన ఏ టైంలో ఎట చేపించాలో, దేవుడు ఎలా ఆశీర్వదించాలో, ఎలా పోషించాలో ఆయన తెలుసు. ఏలియాని నువ్వు పడుకో, నువ్వు చక్కగా నీ దగ్గరికి రొట్టె మాంసం రావాల్సింది వచ్చింది, అది తిని పడుకో. ఎందుకంటే నీ ముందు చాలా ప్రయాణం ఉంది, నీ జీవితంలో కూడా చాలా ప్రయాణం ఉంది, నువ్వు చేయాల్సింది చాలా బాధ్యతలు ఉన్నాయి, నీ ముందు చాలా ఉన్నాయి. దేవుని పాదాల దగ్గర కూర్చోవాల్సిన సమయంలో కూర్చోవాలా, దేవుని దగ్గర వేడుకోవాలా, దేవుని ఇచ్చే వరకు ఎదురు చూడాలా, దేవుని మీద ఆశపడాలి. దేవుడు తన సమయంలో వచ్చినప్పుడు నీ మీద నువ్వు కంటే కూడా దేవుడి మీద ఆధారపడడం నేర్చుకో. నువ్వెంత పరిగెత్తినా ప్రయోజనం లేదు కదా. ఈరోజు చాలామంది సంపాదించి ఏమంటారు, అన్న ఎంత సంపాదించినా కానీ చివరికి వచ్చేలకి ఏమంటారా, చిల్లు సంచులు వేసినట్టు ఉంటుంది. ఆలోచన చేశారా? జాగ్రత్త, ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం వచనం 5 చదువుకుందాం. 6వ అధ్యాయం 5వ వచనం నుంచి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకున్న మనుషులు వ్యర్థ వివాదములను కలుగు చేసింది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చదవండి. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దేని నుండి ఏమీ తీసుకొని కాగా అట్టి మనుషులు నష్టపరచడంలోను నాశనములు ముంచి ధనాపేక్ష సమస్తమైన కీడులకు కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే. అది విశ్వాసి, నీకు ధనాపేక్ష అనేది ఉండకూడదు. ధనవంతుల వాళ్ళనేది అది శోధన పెట్టేది, ఉరిలో పడిపోతారు, అవివేకమైన పనులకు తీసి హానికరమైన పరిస్థితులకు, ప్రమాదకరం. దేవుడు తగు రీతిలో నిన్ను హెచ్చేయాలి, ఆయన హెచ్చిస్తాడు. అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానాన్ని ఆయన చేయకుండా ఉన్నాడా? ఆలోచన చేయండి. దేవుడు వాగ్దానం చేశాడు కదా, వాగ్దానం ఏం చేశాడు? రండి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఏ వాగ్దానం చేశాడు చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదంగా ఉందువు, చాలు. చూసా ఎంత గొప్ప ఆశీర్వాదం. దీంట్లో దేన్నైనా దేవుడు చేయకుండా ఉన్నాడా? చెప్పండి. శారాన్ని తీసుకెళ్ళి ఆ రాజు ఏం చేశాడు? అబ్రహాం దగ్గర నుంచి శారాన్ని తీసుకెళ్ళి ఆ అంతఃపురంలో ఉంచుకుంటే ఏమైపోయింది? ఇంట్లో వాళ్ళందరూ గడ్డలు వచ్చేసింది కదా. అవునా కదా? రాజు భయపడిపోయి అయ్యా అని, ఇగో దగ్గరకు వచ్చిన ఆయన ఎవరు? ప్రవక్త, ఆయనతో ప్రార్థన చేయించుకో అని అన్నాడు కదా. ఆలోచన చేసావా? కింద వచ్చిన వాళ్ళు మనం ఉంటాం, కిందే ఉంటుంది కదా. పైపెచ్చి ఏం చేశాడు? వెళ్తా గొర్రెలను, గొడ్లను, మగగాడిదలను, దాసులను, పనికత్తెలను, ఒంటెలను ఇచ్చి పంపించాడు. అయితే కదా, దేవుడు నమ్మదగినవాడు కదా. దేవుడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఏమండి ఇక్కడ కాదనుకుంటా, ఆ గడ్డల విషయం ఇక్కడేనా? కాదా? ఇక్కడ కాదు, వేరొక దగ్గర అలా జరిగింది. ఇక్కడ వాళ్ళకి మహావేదన కలిగినట్టు మనం చూస్తాం కదా. ఇంకా మనం చూస్తే పై వచ్చిన వాళ్ళు, ఇదిగో నీవు చక్కని దానివని నిన్ను బట్టి ఆయన తీసుకుంటాను. ఫరోతో మాట్లాడుతున్నాడు ప్రభు కదా. జాగ్రత్త, నువ్వు ముట్టకూడదు ఆమెనని.
అంటే ఇక్కడ నా మాటలు ఏంటంటే, నా ఉద్దేశం వినండి, జాగ్రత్త వినండి. వాక్యం ఏంటంటే, దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? నిన్ను దూషించేవాడిని శపిస్తాను, దూషిస్తాను అన్నాడు. కాబట్టి అబ్రహాముకి బాధ వచ్చినప్పుడు దేవుడు కలుగు చేసుకొని మాట్లాడాడా లేదా? ఫరో యొక్క రాజు, ఐగుప్తు రాజుతో దేవుడు మాట్లాడాడు కదా. ఆలోచించేయండి. పరిస్థితులు మార్చారు. భయపెచ్చి ఆ రాజు ఏం చేశాడు? సంపదనిచ్చి పంపించాడు. ఇచ్చాడా లేదా? ఏమండి, ఏంది ఎలా చూస్తున్నారు? చూడండి, వచ్చిన 14. అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అనియు ఎన్నుట చూచి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలను, చదవండి, ఇవ్వబడింది. తర్వాత అయితే ఫరో అతని వారిని మహావేదన చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసిన పనేమి? ఈమె నా భార్య అని నీవెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరిని ఎందుకు చెప్పితివి అని మాట్లాడుతుంది కదా. దేవుడు తోడుగా ఉంటాడు. అబ్రహాం విషయంలో తోడుగా ఉన్నాడు. ఏ వాగ్దానాన్ని కూడా ఆయన విడిచిపెట్టాలి. అన్ని వాగ్దానాలను నెరవేర్చాడు కదా. నిన్ను ఏం చేస్తానన్నాడు? దీవిస్తానన్నాడు, దీవించాడు. ఆశీర్వదిస్తానని ఆశ్రయించాడు. నువ్వేం చేయాలా? దాని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఈ ఆశీర్వాదం పొందడానికి, ఈ దీవెనలు పొందడానికి అబ్రహాము ఎన్ని శోధనలు లోకంలో వచ్చినాయా లేవా? ఊరికే వచ్చి పడ్డాయా? దేవుడు చెప్పాడు, విశ్వాసించాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మన జీవితంలో, నీ జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మకాన్ని నువ్వేం చేయాలా? నమ్మాలి. దాన్ని విశ్వసిస్తే నువ్వు పొందుకుంటావు. నువ్వు విశ్వసించకుండా ఉండబోటాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి, నీ భయాన్ని బట్టి, నీలో ఉన్న ఆ అవిశ్వాసాన్ని బట్టి నీవేం చేస్తున్నావంటే నీ కళ్ళ ముందున్న శ్రమని కనపడుతుంది, కానీ దాని నుంచి తప్పిస్తానని చెప్పిన దేవుని వాగ్దానాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఆలోచన చేసావా? అబ్రహాం విషయంలో, బిడ్డల విషయంలో శ్రమలు వచ్చినాయి కదా. శత్రువుల విషయంలో శ్రమలు వచ్చినాయి. ఫరో విషయంలో శ్రమలు వచ్చినాయి. అబ్రహాముకు శ్రమలు రాకుండా ఉన్నాయా? దేవుడు తోడుగా ఉంటాడు, నేను విశ్వాసం ఉంది కదా. బిడ్డను తీసుకెళ్ళి బలీయమన్నప్పుడు ఎంత భయంకరమైన శ్రమ. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని అబ్రహాము హెబ్రీ పత్రికలో బలి ఇచ్చెను అని అంటావు. నువ్వేం చేయాలంటే, దేవుడు నీ కొరకు చేస్తానన్న వాగ్దానం చేస్తాడని నువ్వు విశ్వాసంతో ఉండాలి. నీ కళ్ళ ముందు ఏదైనా కనిపించవచ్చు, దాన్ని తప్పించడానికి ఆయన సమర్థుడు. ఆ సంగతి నువ్వు గుర్తెల. రండి, తిమోతి పత్రికలో ఇంకో మాట చూసి మనం ముగించుకుందాం. 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని అది చాలండి. ఇక్కడ విసర్జించి అనే దగ్గర కింద ఒక మాట ఉంది, విడిచి పారిపోమ్ము. ఏం చేయాలా? దేనిని? ధనాపేక్షను విడిచి పారిపోవాలి. పాపాన్ని విడిచి పారిపోవాలి. శాపం నుండి తప్పించాలి, కీడు నుండి తప్పించబడాలి. ఆశించకుండా వెళ్ళిపోవాలి కదా. పాపం నుంచి ఏం చేశాడు? యేషోబు పారిపోయాడు కదా. ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలా చేస్తానని పాపం నుంచి పారిపోయిన యేషోబు కదా. అదే విషయంలో చివరి మాటలో ప్రయాసపడుము అని కింద ఏమన్నాడు? వెంటాడు కదా. ఎవరిని వెంటాడాలా? దేన్ని పారిపోవాలి, దేన్ని వెంటాడాలి? పాపం విషయంలో పారిపోమంటున్నాడు కదా, విశ్వాసం విషయంలో, దేవుని ప్రేమ విషయంలో కదా, సాత్వికం విషయంలో, ఓర్పు విషయంలో నువ్వేం చేయాలా? ప్రయాసపడంటే వెంటాడు. దేవుని మందిరాన్ని వెంటాడు, దేవుణ్ణి వెంటాడు, ప్రార్థన వెంటాడు, వాక్యం వెంటాడు కదా. దేవుని పాదాలు పట్టుకొని అనుదినం దేవునికి దగ్గరగా వచ్చి దేవుని బిడ్డగా నువ్వు దీవించబడతావు. చివరిలో 17 వచనం చదువుకుందాం. ఇహమందును ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక
స్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని. దేవుని యందు నమ్మిక ఉంచు కదా, దేవుడు తప్పక నీకు చేయాల్సిన వాగ్దానం చేస్తాడు కదా. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడు యెహోషువ? ఆ మాట చెప్తూ ప్రార్థన చేసుకుందాం. యెహోషువ ఏమంటున్నాడండి? కనానీయులు ఈ దేశమందు ఘనమైన నీ నామును గురించి నీవేమి చేయదు అని. అయ్యా ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడమ్మా? ఎర్ర సముద్రాన్ని దాటించలేదా? ఏమండి ఏం చేస్తాడు ఆయన? ఫరో యొక్క రథాలు సముద్రంలో కూల్చివేయలేదా? ఏం చేస్తాడు ఆయన? శత్రువులు నోర్లు మూయించలేదా? చుట్టుపక్కల బలమైన శత్రువులు కదా, కనానీయులు కదా, హిత్తీయులు, పెరిజ్జీలు, ఎబూసీలు, అమోనీయులు, మోయాబీలు వెంటబడుతూనే ఉండరు. ఎవరి చేతికైనా ప్రభు అప్పగిచ్చాడా? కాపాడాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కనుక మనలో ఉన్న ఆ పాపాన్ని, లోపాన్ని విడిచిపెట్టి దేవుని యందు నమ్మిక ఉంచి ఓర్పు, విశ్వాసం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. హడావుడిగా గాబరా పడతా కదా, ఆ అబ్బు అన్నట్టుగా ఉండకూడదు కదా. మార్తా అనేకమైన పనుల్లో నిమగ్నమైంది. మనం అనేకమైన పనులు మనకొద్దు. ఒకటే ఉత్తమైన దాన్ని నువ్వు మరి ఏం చేసింది? ఉత్తమైన దాన్ని ఎన్నుకుంది. నీ జీవితంలో ఉత్తమైంది దేవుని పాదాల దగ్గర కూర్చోవటమే. దేవుని పాదాల దగ్గర కూర్చోండి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అటంతట అవే వచ్చి పడతాయి నీ కాళ్ళ దగ్గర. అర్థమైందా? కనుక ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం మనం. వచ్చే నెల మనం నూతన సంవత్సరంలో ఆల్టర్నేట్ ప్రేయర్లో మనం దేవుని ప్రార్థించేటప్పటికి ఎలా మారిపోవాలా? ప్రశాంతమైన జీవితం, నెమ్మదమైన జీవితం. లోకస్తులు మనల్ని గాబరా పెడతారు, మనల్ని గోలగోలు చేస్తారు. కానివ్వండి, చేయండి, అది చేయబోతే ఎట్టా, ఇది చేయబోతే ఎట్టా, అట్లెట్లా ఇట్లెట్లా అని నిన్నేం చేస్తారు? ముందుకు నెడతా ఉంటారు. నో మార్తలాగా నువ్వు ఉండొద్దు. మరి ఇలాగా దేవుని పాదాల దగ్గర కూర్చో. దేవుడే సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం.